ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా మాస్కో ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై వందల కొద్ది డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఒక్క రాత్రే దాదాపు 660 డ్రోన్లు ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజధాని మాస్కో సహా అజోవ్, నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియా లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. నగరం వైపు దూసుకొచ్చిన 40 డ్రోన్లను కూల్చేసినట్లు మాస్కో మేయర్ వెల్లడించారు. నోవో మోస్కోవస్కీ ప్రాంతంలోని ఓ రసాయన కర్మాగారం, జల విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం వాటిల్లింది. ఇదిలా ఉంటే రష్యా కూడా ఉక్రెయిన్పై క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. గడిచిన 24 గంటల్లో ఖర్కీవ్పై మాస్కో జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయారని, 20 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది. గత రాత్రి 189 రష్యన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే కీవ్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటన విడుదల చేసింది.